శరత్ గారు కూడా ఉన్నారు. శరత్ గారు, ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఎక్కడి వరకు ఏమనిపిస్తుంది? నాకైతే సార్ నేను మొదటి నుంచి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తూనే వచ్చాను. ఎందుకంటే అసలు యాక్చువల్లీ కొండా సురేఖకు ఒక రకమైన సమస్య సృష్టించడానికనే రేవంత్ రెడ్డిని శాసనసభలో నానా బూతులు మాట్లాడిన కడియం శ్రీ గారిని పార్టీలోకి చేర్చుకున్నాడు. తర్వాత కొండా సురేఖ దంపతుల అమ్మాయికి టికెట్ ఇవ్వమంటే ఇవ్వకుండా కడియం శ్రీహరి కూతురుకు మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చినాడు. అంటే రేవంత్ రెడ్డి ఒకటి కొండా సురేఖ రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఎలక్షన్ మన పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా ఉన్నాయి. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి ప్లీజ్, ఒక్క 2 నిమిషాలు. మీరు నన్ను ప్రశ్న అడిగారు, నన్ను సమాధానం చెప్పనియాలి. చెప్పండి. అంటే ఈ పాలిటిక్స్ లో ఎట్లుంటుందంటే సార్, పైకి చాలా ప్రేమగా మాట్లాడుతూనే కింద పుల్లలు పెట్టేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ ఏం చేసినాడు, రేవూరి ప్రకాష్ రెడ్డిని రెచ్చగొట్టారు. ఆయన ఒక రకంగా కొండా దంపతుల మీద అటాక్ చేయడం మాట్లాడడం మొదలెట్టినారు. తర్వాత వీళ్ళందరూ గతంలో తెలుగుదేశం పార్టీ వాడు ఎవరు, రేవూరి ప్రకాష్ రెడ్డి గాని కడియం శ్రీ గారు గాని వీళ్ళంతా. సో ఈ తెలుగుదేశం వాళ్లకు ప్లస్ కాంగ్రెస్ వాళ్లకు మధ్య జరుగుతున్న ఈ రచ్చా రామాయణం అనమాట. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో సార్ మీరు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలా అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకంటే ఈ బీసీలకి రెడ్లతో పోటీ పడేంత సత్తా సామర్థ్యం గాని అంత ఫ్రీడమ్ గాని బీసీ మన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రెడ్డి మంత్రులు అయ్యాడు. ఆమె పోయి ఏం చేసింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పోటీ పడ్డది. అది ఎంత దారుణమైన పని. కాబట్టి వీళ్ళు వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి వ్యవహారాలు చేసినారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా బీసీలకు సెకండరీ సిటిజన్ స్థాయి ఉంటది కాంగ్రెస్ లో. ఏ బీసీ నేను ఎప్పటి నుంచి సార్ డి శ్రీనివాస్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాను రాజకీయాలను దగ్గరగా, జర్నలిస్ట్ గా నేను చూసినాను. వీళ్ళంతా ఈ రెడ్డి నాయకులకు ఊడిగం చేసినంత కాలమే ఈ బీసీలకింత ప్రాధాన్యత ఉంటది. వీళ్ళు బీసీ మంత్రులను సంతృప్తి పరచడానికని ఇప్పుడు మన మహేష్ గౌడ్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి నాయుడు, రేవంత్ రెడ్డి గౌడు అని అన్నట్టుగా. సో ఆ రకంగా వీళ్ళు ఊడిగం చేస్తూ బతకాల్సిందే తప్ప హక్కుల కోసం కొట్లాడేది లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీలు కొట్లాడతారు కాంగ్రెస్ లో. మాకు అవసరం ఉన్నది కావాలే లేదు అని అంటే వాళ్ళు పిసిసి అధ్యక్షులను కూడా నిలదీస్తారు. కానీ బీసీలకు మాత్రం కాంగ్రెస్ లో ఎప్పుడూ లేదు సార్. రైట్ ఫ్రమ్ ది డేస్ ఆఫ్ రాజారాం నుంచి దాదాపుగా మాదైతే పొలిటికల్ ఫ్యామిలీ మేము చూస్తూనే వచ్చినాం. డి శ్రీనివాసం చూసినాం, తర్వాత మిగతా వాళ్ళని చూసినాం. రాజశేఖర రెడ్డి అన్నాడు, రాజశేఖర రెడ్డి గట్టిగానే ముఖ్యమంత్రి పదవి నాకు నేను చెప్పను అని కూడా అన్నాడు. రాజశేఖర టైంలో విభేదించే సందర్భంలో విభేదించాడు డి శ్రీనివాస్ గట్టిగానే. కరెక్ట్ గా అంటే చెప్తున్నాను, విభజించిన అంటే మళ్ళా ఏముంది సార్, మళ్ళా ఏదో సందర్భంలో చాటు. కానీ అంటే మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ తప్పేం లేదా? ఎవరన్నారు సార్ కొండా సురేఖ ఒక్కరితే తప్పు చేసిందని అంటే చాలా పొరపాటు. ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో పొంగులేటి ఏం తక్కువ లేడు, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం తక్కువ లేరు. ఎవడు తక్కువ ఉన్నాడు సార్ ఇందులో? ఎవడు రాష్ట్రాన్ని వదిలేడుతున్నాడు చెప్పండి? ఈ హ్యామ్ రోడ్లు అవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేశారు? ఆయన ఒకటే మాట చెప్పారు, ఈ 50,000 కోట్ల కాంట్రాక్ట్ చిన్నది, ముఖ్యమంత్రి చేయమంటే నేను చేశాను. అది ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయన్నారు, 3 నెలలు 4 నెలల్లో అన్ని చేశాను. సురేఖ అక్క మీద నాకేం దురభిప్రాయం లేదని చాలా క్లారిటీ చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అట్లా పైకి అట్లనే మాట్లాడతారు సార్, పైకి అట్లనే మాట్లాడతారు. అది నాకే కావాలా అని కూడా మాట్లాడతారు. అసలు పార్టీ అధికారంలోకి రావడానికి నేను ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను ఏం ఖాళీగా కూర్చోవాలా, జపం చేసుకోవాలా? మళ్ళీ రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే డబ్బులు ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? ఇగో ఇదంతా డబ్బుల సంపాదన వ్యవహారము. తర్వాత పంచుకోవడంలో దొంగలు పంచుకోవడంలో జరిగేటువంటి వ్యవహారం తప్ప ఇది ఏదో ఇతరత్రమైన వ్యవహారం కాదు. నేను కొండా సురేఖ తప్పు చేయలేదనో, కొండా సురేఖ నోటు జారలేదనో, లేకపోతే ఆ సమంత విషయంలో మాట్లాడినప్పుడు నిజానికి మనం చాలా సార్లు క్రిటిసైజ్ చేసినాం, ఇది పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడాల్సింది కాదు అని. తర్వాత ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో రెడ్డిస్ కి అగేనిస్ట్ గా కనుక బీసీలు పోతే మాత్రం వీళ్ళని భగ్నం చేసేస్తారు సార్. వాళ్ళు గ్రహిస్తే బెస్ట్. రెడ్డిస్ కి అగేనిస్ట్ గా బీసీలు పోతే వాళ్ళ ఉనికికి ప్రమాదము. ఏది కొండా సురేఖ విషయం? ఎవరైనా కొండా సురేఖ దంపతులు ఇక్కడైనా సరే, బీఆర్ఎస్ లో కూడా దొరలకు అగేనిస్ట్ గా పోయిన బీసీలను కూడా మనం చూసినాం రోడ్ల మీద ఎట్లా విసిరి పారేస్తున్నారు. ఇది ఇంతే. ఈ అగ్రకులాల వాళ్ళకి బీసీల మీద అంత సహనం ఉండదు, అంత ప్రేమాభిమానాలు. యాక్షన్ తీసుకుంటారా కొండా సురేఖ మీద? మీ ఉద్దేశంలో ఇట్లా కంటిన్యూ అవుతారా? ఇప్పుడు తీసుకోరు, కొద్ది రోజుల తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోరు.
ఎందుకు ఇప్పుడు తీసుకుంటే ఏమైంది ఈ బీసీ 42 రిజర్వేషన్ కూడా వస్తుంది అట్లా కాదు అంటే ఆమెను ఇంకా ఏదన్నా ఒక తప్పిదంలో ఏదన్నా ఒక నేరంలో ఏదో దాంట్లో ఇరికిచ్చి అట్లా ఆమె వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి ఇప్పుడు మరి ఆమె వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కదా. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరితో పంచాయతీ పెట్టుకుంటే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు నిన్న దొంతి మాధవ్ రెడ్డి వాళ్ళ మదరో ఫాదరో చనిపోతే రేవంత్ రెడ్డి వెళ్ళారు. దొంతి మాధవ్ రెడ్డి నర్సంపేటకు ఆయన అడుగు పెట్టని ఇవ్వలేదు కూడా పాదయాత్ర చేసినప్పుడు. అటువంటి ఆయన కూడా ఆయన కలుపుకొని పోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. అందరితో పంచాయతీ పెట్టుకుంటే మరి ఎట్లా ఏం చేయాలి సార్? వాళ్ళు పంచాయతీ కాదు సార్, వీళ్ళిద్దరిని ఐసోలేట్ చేయడానికని రేవంత్ రెడ్డి ఆశీస్సులతోనే ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ చేసినారు సార్. అవును, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఆయన టీడీపీ నుంచి పట్టుకొచ్చి నర్సంపేట వ్యక్తిని తీసుకొచ్చి పరకాల్లో టికెట్ ఇప్పించారు. మరి ఆయన్ని డిస్టర్బ్ చేసి నా కొడుకు బిడ్డకు టికెట్ కావాలంటే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? కరెక్టే సార్. మరి అట్లయితే మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇక మరి అందరి వాళ్ళనే తీసుకురానుండే ఇప్పుడు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పెట్టుకుని ఏముందా ఇద్దరు కొడుకులను తెచ్చుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి వైఫ్ తెచ్చుకోలేదా? కోమటిరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కాలేదు. వాళ్ళ దాంట్లో అందరూ ఈ కల్చర్ అట్లా నడుస్తుంది. చరణ్ కౌశిక్